చాలాసార్లు భయానికి లోనవుతూ ఉంటాం. ఆ భయంకి చాలాసార్లు పురాణాల్లో చాలా మంత్రాలు ఉన్నాయి. సో భయపడినప్పుడు నేను కొన్ని చెప్పుకుంటూ వెళ్తాను. మీరు మంత్రాలతో ఎలాంటి మంత్రం జపిస్తే అవి బాగుంటాయి అనేది మీరు చెప్పాలి. సో భయపడ్డప్పుడు ఆంజనేయ స్వామిని స్మరించాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. ఇందులో ముఖ్యంగా చెప్పారండి, బుద్ధి కోసం, బుద్ధిశక్తి కోసం, బలం కోసం, యశస్సు అంటే కీర్తి కోసం, ధైర్యం కోసం, నిర్భయత్వం భయం లేకుండా ఉండడం కోసం, అరోగత రోగం లేకుండా ఉండడం కోసం, అజాడ్యం అంటే కొంచెం ఒక రకంగా ఉంటూ ఉండడం అండి, అంటే కాస్త యాక్టివ్గా లేకపోవడం, వేగంగా లేకపోవడం, ఇదంతా కూడా ఉంటుంది నిస్సత్తువులాగా. అజాడ్యం. వాక్పటుత్వంచ వాక్పటిమ కావాలన్నా కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది. హనుమత్ స్మరణాద్ భవేత్ అన్నారు. ఇందులో ఏమి కావాలన్నా కూడా హనుమంతుణ్ణి స్మరించండి అన్నారు. అందులో ముఖ్యంగా మీకు ధైర్యం వేరే చెప్పాడు, నిర్భయత్వం వేరే చెప్పాడు. అంటే ధైర్యం కావాలన్నా, భయం పోవాలన్నా కూడా ఆంజనేయ స్వామిని స్మరించండి అని ఈ శ్లోకంలో ఉంది. మరి ఆంజనేయ స్వామిని ఎలా స్మరించాలి అని అంటే కనుక అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఈ శ్లోకాన్ని సదా స్మరించుకుంటూ ఉంటే మనకు భయం పోతుంది, ధైర్యం కలుగుతుంది. చాలాసార్లు అప్పుల బాధలో ఉన్నప్పుడు అప్పులు పోవాలి అని అంటే ఏ రకమైన మంత్రం జపించాలి? అప్పులు పోవాలి అని అంటే అనేక మార్గాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మనం చెప్పాలి అని అంటే రుణమోచక గణపతి అని ఒక ఆయన ఉన్నాడు. రుణమోచక గణపతి మంత్రాన్ని జపించవచ్చు. లేదా రుణ విమోచన అంగారక స్తోత్రము అని ఉంది, ఆ అంగారక స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంచ తంకుజం ప్రణమామ్యహం. ఈ శ్లోకం అంగారకుడిది. ఈ శ్లోకాన్ని చదివితే కనుక అప్పులు పోవాలి అని సంకల్పం చేసుకుని చదివితే కనుక అప్పులు పోయేటటువంటి అవకాశం ఉంటుంది, అప్పులు తీరేటటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞానం కోసం స్టూడెంట్స్ ఎప్పుడైనా జపించాలన్నప్పుడు విద్య బాగా రావాలి అని అంటే? మంచి ప్రశ్న వేశారండి. జ్ఞానం విద్య బాగా రావాలన్నా కూడా సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. సరస్వతీదేవి అనుగ్రహానికి అనేక స్తోత్రాలు, అనేక నామాలు ఇవన్నీ ఉన్నాయి. సులువుగా చెప్పేవి నేను మీకు చెబుతాను. సరస్వతీదేవి యొక్క 12 నామాలు అని ఉన్నాయండి. అందరూ చదువుకోవచ్చు. ఇప్పుడు నేను చెబుతూ ఉన్నవి అందరూ చదువుకోదగినవే చెబుతూ ఉన్నానండి, ఇంకా వేరే ఏది కాదు. సరస్వతీ 12 నామ స్తోత్రం లేదా 12 నామాలు అంతే. 12 అంటే 12 నామాలున్న స్తోత్రం లేదా 12 నామాలు చదివితే చాలు. సరస్వతీదేవినే బ్రాహ్మీ అని కూడా అంటారండి. ఆ నామాలు మీకు నేను చెబుతాను. ప్రథమం భారతీ నామ, ద్వితీయంచ సరస్వతీ, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగతి ఖ్యాతం, షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ, సప్తమం ప్రోక్తం, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి. ఇంతే. దీని గురించి ఫలశ్రుతి చెబుతున్నారు, ఇవి చదివితే ఏమవుతుందని. బ్రాహ్మీ 12 నామాని, బ్రాహ్మి అంటే సరస్వతి, 12 నామాని అంటే 12 నామాలు. త్రిసంధ్యం యః పఠేన్నరః, 3 కాలాల్లోనూ కూడా ఎవరైతే జపిస్తారో సర్వసిద్ధికరీ తస్య, అన్నింటా కూడా వాళ్ళకు జయమే, అన్నీ సిద్ధిస్తాయి. ప్రసన్న పరమేశ్వరి, సరస్వతి అమ్మవారు ప్రసన్నురాలుగా ఉంటుంది. సామే వసతు జిహ్వాగ్రే, చాలా ముఖ్యమండి ఇది. సరస్వతీదేవి ఆ వ్యక్తి యొక్క నాలుక మీద నివసిస్తుంది, బ్రహ్మరూపంగా నివసిస్తుంది అని అక్కడ చెబుతూ ఉన్నారు. ఈ స్తోత్రం కూడా మీరు చదవలేము అని అంటే కేవలం నామాలు చెబుతాను మీకు. భారత్యై నమః, సరస్వత్యై నమః, శారదాదేవ్యై నమః, హంసవాహనాయై నమః, జగత్యై నమః, వాగీశ్వర్యై నమః, కౌమార్యై నమః, బ్రహ్మచారిణ్యై నమః, బుద్ధిదాత్ర్యై నమః, వరదాయిన్యై నమః,
క్షుద్రఘంటాయై నమః, భువనేశ్వర్యై నమః. ఈ నామాలు 3 పూటలా చదువుకుంటే చాలు. ఒక్కొక్క నామానికి నాకు తెలిసి 1 సెకండ్ పడుతుందండి. పోనీ 2 సెకండ్లు వేసుకోండి. 12 × 2 24 సెకండ్లు పడుతుంది పూటకి. పూటకి మీరు 24 సెకండ్లు మీరు కేటాయించలేరా? నిమిషం కేటాయించండి, 3 సార్లు చదవండి. నిమిషంన్నర కేటాయించండి, 3 సార్లు చదవండి. 3 పూట్లా చదవండి. రోజుకు 9 సార్లు అవుతుంది. సరస్వతీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. జాబ్లో యోగ్యం కావాలన్నా, పొలిటికల్గా రాజయోగానికి అర్హులు అవ్వాలన్నా ఏ మంత్రం జపిస్తే బాగుంటుంది? సహజంగానండి మీరు రాజయోగం అని అంటూ ఉన్నారు, అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మీరు చెబుతూ ఉన్నారు. కొంచెం ఇలాంటి వాటికి శని కారకుడు అవుతూ ఉంటాడు. కావున శనిదేవుణ్ణి స్మరించడం, శని సంబంధమైనటువంటి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఇలాంటివి చాలామందికి కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తాయి. చాలా తప్పండి. మీకు చెట్టు అనేటటువంటిది కనిపించే దైవం. చెట్టులో మీకు శక్తి ఉంటుంది కదండి, చైతన్య శక్తి ఉంటుంది కదా. మీలో నాలో ఏ విధమైనటువంటి ఆత్మశక్తి ఉంటుందో చెట్టులో కూడా అదే విధమైనటువంటి ఒక చైతన్యం ఉంటుంది. కాకపోతే అది జడం, అంటే కదలదు, మనం తిరుగుతూ ఉంటాం, అంతే తేడా. కావున జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. 1 లక్ష్మీ సంబంధమైనటువంటి మంత్రం చెప్పుకోవచ్చు, మహాలక్ష్మియే నమః అని చెప్పుకోవచ్చు. లేకపోతే లలితా సహస్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకం, ఒక నామం, దౌర్భాగ్యతూల బాతూల జరాధ్వాంతర విప్రభా భాగ్యాబ్ధి చంద్రికా భక్త చిత్త కేకి ఘనా ఘన. ఈ శ్లోకం మొత్తం జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేయొచ్చు. మహాలక్ష్మి నమః అని చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయొచ్చు. లేకపోతే శని శ్లోకాన్ని చెప్పుకుంటూ కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. ఈ శ్లోకం చెబుతూ కూడా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు. అలా చేయగా 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 మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దయ్యాలు ఉన్నాయని చాలాసార్లు భయపడతా ఉంటారు కొంతమంది, ఆత్మలు ఉన్నాయి అన్నట్టు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న విలేజెస్, గ్రామాలలో ఉన్న వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, భయం ఎక్కువగా పడతా ఉంటారు. దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, మా కూతురికి పట్టిందో లేకపోతే ఆయనకే కొద్దిగా భయంగా ఉన్నప్పుడు, అర్ధరాత్రులు ఎటన్నా వెళ్ళినప్పుడు ఎలాంటి మంత్రం జపిస్తే బాగుంటాయి? అప్పుడు కూడా ఆంజనేయ స్వామి మంత్రమేనండి. ఇందాక చెప్పినటువంటి ఆంజనేయ స్వామి మంత్రమే అప్పుడు కూడా మీరు జపిస్తే కనుక మీకు అసలు చెప్పక్కర్లేదు. దెయ్యాలు ఆంజనేయ స్వామిని స్మరిస్తే అల్లంత దూరం వెళ్ళిపోతాయి. కావున అలాంటి సందర్భాల్లో మీకు ఆంజనేయ స్వామి మంత్రమే చాలా గొప్పగా పనిచేస్తుంది. కాలభైరవుణ్ణి కూడా స్మరించవచ్చు. కాలభైరవాయ నమః అని కూడా చెప్పవచ్చు. ఇష్టదైవాన్ని కూడా స్మరించవచ్చండి. శివుణ్ణి స్మరించవచ్చు, శివాయ నమః అని చెప్పవచ్చు. విష్ణువుని స్మరించవచ్చు, నారాయణాయ నమః అని చెప్పవచ్చు. ఈ విధంగా ఏ దేవుడి నామాన్ని వదిలిపెట్టకుండా జపించినా కూడా చక్కగా ఈ యొక్క భయాలన్నీ కూడా పోతాయండి.